కథ కాదు జీవితం. మీ ఊరు వేరు, మీ పంచాయతీలు వేరు. ఎన్ని రోజులైంది వాళ్ళ ఇంటికి వెళ్ళి? నేను ఇడికి వచ్చి నేను 2 సంవత్సరాలు మేడం. నేను ఎక్కడికి వచ్చి? హైదరాబాద్ లో ఉన్నావా నువ్వు? ఉండే మేడం. మేము 2 సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదు. నేను వెళ్తలేను మేడం. మరి ఆమె 9 నెలలు అయింది అంటుంది కదా. వెళ్ళలేము మేడం, మేము వెళ్తలేము. అబద్ధం అది? వెళ్ళలేము మేడం. నిజంగా నిజం అబద్ధం అని ఎందుకు చెప్తావు? నువ్వు నిజం చెప్పుకో. మళ్ళీ నిజంగానే చెప్పిన. వకీల్ కాడ డబ్బులు వరద మేడం కడతప్పుడు డబ్బులు కడతప్పుడు రాలా? పేపర్లు తీసుకురా నీకే. ఎప్పుడు వచ్చినా నేను ఎందుకు అబద్ధాలు ఆడతావు నువ్వు? చెప్పిన 2 సంవత్సరాలు. అబద్ధాలు నాకు నచ్చదు. నీవు అబద్ధాలు చెప్తున్నాను. మీ నాన్న చనిపోయి ఎంత కాలం అయిందమ్మా? మా నాన్న చచ్చిపోయి 7 సంవత్సరాలు అవుతుంది మేడం. వస్తుండే పోతుండే మేడం. ఇప్పుడు కరెక్ట్ 8 నెలలు అవుతుంది మేడం. అది ఏమైంది, ఆమె చెప్పిన కోసం వచ్చినాడు ఆయన. అది పేపర్లు వకీల్ కాడ సంతకాలు పెట్టినవి తీపించుకొని రాపని పంపించినామే. ఆ రోజుల్లో వచ్చి నైట్ ఉండి భోజనం చేసుకొని పొద్దున వచ్చేసినాడు. మళ్ళా నీ కూతురు పుట్టినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మా అమ్మల ఇంట్లో ఉండా మేడం. హాస్పిటల్కి వచ్చాడా? హాస్పిటల్కి వచ్చిన. సంతకం పెట్టాడా హాస్పిటల్లో? సంతకం అయితే పెట్టలేదు మేడం. చూసినారు మళ్ళీ వెళ్ళినారు మేడం. వెళ్ళే మేడం. హాస్పిటల్కి వెళ్ళలేదా? మీ చెల్లెలు అందరూ వచ్చారు కదా. మీ చెల్లెలు మీ మద్దమ్మ కూడా రాలే? మద్దమ్మ రాలే? ఏమో మేడం నాకు ఎందుకు అబద్ధాలు ఆడతావు? ఎవరు రాలే. కీబొమ్మ ఆడుంది. కన్న కూతుర్ని హాస్పిటల్ పుట్టిందని తెలిసిన తర్వాత చూడటానికి పోకపోవటానికి కారణం ఏంటి? నాకు తెలియదు. తెలీదా? మీ ఆవిడ గర్భవతి అని తెలీదా నీకు? ఎందుకే అబద్ధాలు ఆడతావు? తెలీదా నీకు? ఎంత పొలం ఉంది మీకు? ఏం పొలం లేదు సార్ మేడం. ఏమి లేదా? మొన్న రాసి ఇచ్చింది ఎవరిది ఆమెకి? నీకెంత పొలం ఉంది? నీకు పట్టా ఎంత ఉంది? ప్రభుత్వం నుంచి అన్ని తీపిస్తాం. 494 కింద అన్ని క్యాన్సిల్ చేపిస్తాం నిజం చెప్పకపోతే. తర్వాత అబద్ధం ఆడేవని తెలిస్తే కనుక శిక్ష పడుతుంది. ఇప్పుడే నిజం ఒప్పుకో. ఇప్పుడు ఈ పాప కూడా నీకు పుట్టిందా లేదా అన్నది DNA టెస్ట్ ఇప్పుడే చేపిస్తాం, పిలిపిస్తాం. పుట్టిందా? నువ్వు కన్న కూతురేనా? ఏమి లేదన్నావు కదా. మాకు ఏ డాక్యుమెంట్స్ తీయించాలో మాకు తెలుసు ప్రభుత్వంలోంచి. పుట్టలేదంటే DNA టెస్ట్ చేపిస్తాము. పెళ్లి నువ్వు చేసిన దానికి ఎవరెవరు నిలబడ్డారో నీకు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ తోయిస్తాం. బాగా గుర్తుపెట్టుకో. పెళ్ళి అయిన తర్వాత ఇంకొక ఆడదొచ్చి కూర్చుంటే అది కేవలం ప్రియురాలు మాత్రమే, పెళ్ళాం కాదు. చేసిన ప్రతి ఓడు లోపలికి వెళ్ళాలి. నవ్వుకున్నా ఏం చేసినా ప్రజలు చూసి నవ్వుతారు. నవ్వులని పక్కన పెట్టేయాలి. ఈ రోజు నుంచి మనల్ని చూసి నవ్వుతా తల దించుకోవాలి రేపు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. మంగమ్మ బంధువులు గాని మీ బంధువులు గాని చేసిన వాళ్ళందరూ మొక్కలు దాచుకోవాలి. మేము చేసామని వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పారా, అదే సాక్ష్యం లోపలికి వెళ్ళడానికి. 100 మందిని తెచ్చుకోండి మీరు. ఎవరైనా ఉన్నారా దగ్గర పెట్టుకొని నిజం చెప్పడానికి? అన్నయ్య ఉన్నాడు మేడం మాకు. మా అన్నయ్య ఉన్నాడు, మా అమ్మాయి ఉంది. మీ అన్నయ్య? మా అన్నయ్య, మా కూతురు, మా ఆయన వాళ్ళ అన్న. మీ అన్నయ్య పెళ్లి చేశాడా నీకు? 2 పెళ్లిళ్ళు, ఆ పెళ్లి ఈ పెళ్లి. పోయి ప్రభుత్వంతో మాట్లాడి చట్టం మార్పి నీ అన్న ఈయనన్న నీ ఊరు పెద్దలు మార్చండి. ఏ ఊరు పెద్ద వచ్చి ఇక్కడ కూర్చొని 2వ పెళ్లి చేయొచ్చు అని చెప్పమని. 2 ఏళ్ళు అవుతుంది మేడం. IBM కంపెనీ తెలుసు కదా మేడం. IBM లో మేము డ్యూటీ చేస్తున్నా. ఈ ఊరికి కర్నూలుకు పోలేదు. వాళ్ళ చిన్న ఆయన చచ్చిపోతేనే పోయిండు. ఆయన కాడికైతే ఇంతవరకు పోలేదు. ఆయన చెప్పింది అయితే కట్టనే మేడం. ఇదైతే మద్దమ్మ కూడా ఉన్నాడు. మద్దమ్మ ఉన్నాడు కదా. ఇదైతే నువ్వు IBM ఇష్టం చిన్నమ్మ అందుట్లో ఎంక్వైరీ చేసుకోండి మేడం. మేము అందుట్లో ఎంక్వైరీ చేయాలి. పెళ్ళాన్ని వదిలేసి దాంతో ఉన్నాడు అనేది ఎంక్వైరీ చేసుకోవాలా? నీలాంటి వాళ్ళు రావటం వల్లే పెళ్ళాలను వదిలేసి మీ చుట్టూ తిరుగుతున్నారు. తీసి లోపల ఎత్తేసి తెలుస్తుంది ఎంత తింగిరోడు అని. ఎట్లా అన్నలాటోళ్ళని లోపల ఇక ఇదంతా నడుస్తుంది. మూడు పెళ్ళామనుక వాళ్ళు ఇష్టం, మాట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు, మళ్ళీ కలుస్తారు. నువ్వెవరు చెప్పడానికి? తింగరోని చేసి వాళ్ళ అన్న ఆస్తి కొట్టడానికి, నీ అన్నేమో నిన్ను తొయ్యడానికి ఉపయోగించుకున్నారు. నువ్వు ఇంకెక్కడ కూర్చొని కోట్ల మంది చూస్తా ఉంటే నవ్వుతా ఉన్నావు. పెళ్ళాన్ని చూసి నీలాంటి ఆడవాళ్ళందరూ నవ్వుతే ఇంక ఈ దేశంలో పెళ్లిళ్ళు చేసుకోరా? ఒక్కొక్కటి 2 వేసి 3 వేసి చెప్పాలి. మీ అన్నని నీ వీడన్నని చెప్పమానండి ప్రభుత్వానికి. ఏమేమి ఆస్తులు ఉన్నాయో, మీరు ఏ సంక్షేమ పథకాలలో ఉన్నారో అవన్నీ తీయిస్తాం. ఎందుకంటే ల్యాండ్ రాసిచ్చారని ఇంతకు ముందే చెప్పారు. అవన్నీ చేపిస్తాం. ఈమెవరు రాసియడానికి? క్యాన్సిల్ చేపిస్తాం. రాయించిన వాళ్ళందరూ సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ లోపలతో ఇస్తాం క్రిమినల్ కేసులోని. ఆమె చెప్పిన ప్రకారం, జమున చెప్పిన ప్రకారం 13 ఏళ్లప్పుడు పెళ్ళయింది. సో కాఫీ తాగినా, భోంచేసిన ప్రతిదానికి తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, భయపడి పారిపోయేదాన్ని అమ్మగారింటికి.
లాస్ట్ కి అతనే నన్ను తరిమేసి ఇంకో పెళ్లి చేసి ఆస్తి కూడా ఆమెకు రాసి ఇచ్చారు అదే తింగరోని చేసి తమ్ముడిని తింగరోని చేసి ఆస్తి కొట్టేయాలని వీళ్ళ అన్నాను వాళ్ళ అన్న ఆడిన నాటకం అన్నమాట. మీ అన్న పేరేంటి? వెంకటేశ్వర. ఓకే, మరి రోసయ్య తింగిరితనాన్ని ఆసరా చేసుకొని వెంకటేశ్లు మరి ఏ విధంగా రోసయ్య జీవితంతో ఆడుకున్నాడు, జమునన భర్తకి కానీకుండా దూరం చేసి ఆఖరికి ఆస్తిని కూడా మంగమ్మకి ఏ విధంగా రాసిచ్చాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ గారు రండి. ఏం చేస్తుంటారు మీరు? పొలం పనులు అవి ఇవి కూలికి పోతాం మేడం. నీకు ఎంతమంది పిల్లలు? ఒకరే ఉన్నారు సార్ మేడం, ఒక్కరే ఉన్నారు. మరి నీకు ఒక్కరున్నప్పుడు ఆయనకి ఎందుకు ఇద్దరిని చేసావు? తిరిగి తిరిగి యాసరికి వచ్చి మా ఊరు పెద్ద మంచింతలకు పోయి కూడా అడగమని చెప్పిన సార్, రామని చెప్పిన, రాకపోతే మా అమ్మ చనిపోయింది సార్. మా నాన్నకి 2 భార్యలు అయితే మీ చిన్నపిల్లం కొడుకులు పెద్ద పిల్లం కొడుకులు ఉన్నారు. మా అమ్మ చనిపోయింది, మాకు ఎవరు మా భార్య ఏం పెడతారు మేడం అని అడుక్కున్నా. ఎన్నిసార్లు తిరిగితే కూడా ఆమె కనకరించాలే. నేను చేసుకోపోరు, ఏమైనా చేసుకోపోరు, పెళ్లి చేసుకోపోరే, అలా మామలతో పట్టుకొని కాళ్ళు పట్టుకొని సంతకాలు పెట్టించుకొని. 13 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేశారు పెద్దవాళ్ళు. ఆ అమ్మాయికి అవగాహన లేదు, కొద్దిగా సెట్ అవటానికి కొంతవరకు టైం అడిగినాం సార్. కోడల్లాగా బిహేవ్ చేయమంటే ఎలా బిహేవ్ చేస్తాయి? 17-18 ఉండే సార్ ఆమెకు. అయినా కానీ టైం ఇవ్వాలిగా. అడుక్కున్నాం సార్. చేసుకున్న అమ్మాయి ఊరికి ఎందుకు పారిపోద్ది తల్లి? అడుక్కొని మా ఊరు. ఎవరైనా పెళ్లి చేసుకున్నాక భర్తను కాదని ఎందుకు పారిపోతుంది? మీరు భయపెడతానో కొడతానో అవన్నీ కాదు. ఆ అమ్మాయికి నచ్చక ఎందుకు వెళ్ళిపోయేదో నీవు నిజాయితీగా చెప్పండి. నిజాయితీగా చెప్తున్నాం సార్. మేము ఏంటికి పోయిందో ఏం కథ ఆమెకే తెలుసు సార్. ఆమెనే అడగారు. తెలియదు అంటే చెప్పమా ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఏం కథనో ఆమెనే చెప్పండి. ఏమంటే ఎందుకు తిరుగుతాం, అదే పనిగా పోతామంటే ఎన్నిసార్లు అడుగుతున్నాం సార్ మేడం. అడుగుతాను చెప్పు. ఇంట్లో నుంచి నేను గంట పోనా నువ్వు ఊరికి పోయి ఇంట్లో డబ్బులు ఎంచుకుంటున్నా మేడం. డబ్బులు ఎంచుకుంటుంటే ఎవరన్నా ఇంట్లో పోతా నువ్వు ఇంట్లోకి రావద్దు, ఇంట్లో నువ్వు డబ్బులు చూస్తావు. మేము కట్టలు సంపాదించి మేము పొలం మా ఊరు మొత్తం ఇన్క్వైరీ చేసుకోం మేడం. మాది పూడూరు, కర్నూలు జిల్లా. సంపాదించట్లేదు ఏంటి చేసాం మేడం? ఆమె వచ్చి సరిగా చేసింటే మేము ఏంటి చేసాం మేడం? మా నీకెందుకు? నీ తమ్ముడిది, నీ తమ్ముడు వాడు అమాయకుడు అవుతాడని ఒకసారి క్రాక్ చేసి ఎన్నెన్నో తిప్పలు పెడితే కూడా అన్ని చేసుకుని క్రాక్ చేపించి ఆయన మెంటల్ లేక చేసి నేను రాను పో సంసారాన్ని కానీ ఒకసారి దింపి సాలదు బావా. నువ్వు మా ఎక్క మంది పెట్టినా సాలదు. మేమేంటికి మంది పెడతాము? అతన్ని జైలుకి పంపిస్తావా? వాడికి ఏం తెలియదు కాబట్టి ఇద్దరిద్దరిని కట్టబెట్టి కరెక్ట్ గా ఉన్నా కరెక్ట్ ఉండకపోయినా భార్యకి విడాకులు ఇచ్చే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఆ ముండగా ఇంకో పెళ్లి చేసుకుంటే ఎత్తి జైల్లో వేస్తారు. నువ్వేం మంచి చేసినట్టు నీ తమ్ముడికి? ఎందుకు చదువుకోలేదు? అమ్మాయి చదువుకుందా? చదువుకొని అమ్మాయి మొగుడిని వదిలేసి డైవర్స్ తీసుకోవడం చేతకాల? తెలియదు మేడం. తెలకనే అది చేసుకున్నాం. ఏం తెలీదు? మా కోర్టుకు అడిగి తిరిగి ఆమెను చేసుకుని అంత ఎన్నిసార్లు తిరిగింటామంటే 1,00,000 సార్లు తిరిగింటాం మేడం. కోర్టు పోతే ఏమైతే దానిలో మీ చిన్నమ్మతో ఎవరితో మేము ఏమనలేమ్మా, నువ్వు ఎన్నెన్నో ఊహించుకొని మాట్లాడితే మేమేం చెప్పలేము. నువ్వు ఏమేమో కదయ్యా. ఇప్పుడు ఊహించుకుంటుంది అని అన్నావు. ఈ 13-14 సంవత్సరాల పాటు దూరంగా ఉంటూ భర్త దగ్గర నుంచి ఒక కూతుర్ని సాక్కుంటూ సంతోషంగా మాకు తెలియదు అసలు. నువ్వు అట్లా కాదు సార్. నీ పరిస్థితి నాకు అనవసరం అయ్యా. ఆ అమ్మాయి సంతోషంగా ఉందా? వాళ్ళ కూతురు సంతోషంగా ఉందా? స్కూల్కి వెళ్తుందా అమ్మాయి? నాన్న లేడు, మీ నాన్న ఏడైనా అందరూ ఎక్కిరిస్తున్నారు. ఇతను ఏమొచ్చి ఫీజు కట్టడు, డబ్బులు ఇవ్వడు, పోషించడు. సంతోషంగా ఉందా? సుఖంగా ఉందా? ఏమో ఇప్పుడు మా కాడ ఉండి సంసారం చేసుకుని ఉంటే మేమేంటికి ఇంకొక ఆమెను తెచ్చి చేసుకుంటాం సార్? మీరే ఆలోచించారు. సరిగ్గా సంసారం చేయాలంటే సరైన వాతావరణం ఉండాలి. మళ్ళీ వాతావరణం ఉండగా మేము ఏం చేసినాం సార్? మా ఊరు ఎంక్వైరీ చేసుకోండి సార్. మేము ఎట్టండి మనుషులము చేశాకే తెలిసింది నువ్వే మొత్తం నీ తమ్ముడిని పిచ్చోడిని చేసి ఆడుకుంటున్నావు. నేనేంటికి పిచ్చోని? నేనేంటికి ఆడుకుంటాను? నేనేంటికి ఆడుకుంటాను? పెళ్ళైన తర్వాత వాడి జీవితంలో ఏలు పెట్టాల్సిన అవసరం నీకేముంది? వాడేం చిన్న పిల్లోడు కాదు. భార్య ఏమి ఆడుకోవట్లా, నువ్వు ఆడుకుంటున్నావు. ఇప్పుడు దాంతో ఆడిస్తున్నావు. ఏం పేరు మా సార్ మేడం? ఆమె కరెక్ట్ గా చేసుకుంటే మేము ఆమెకు ఎందుకు రాసిచ్చావు ఆస్తి? ఏంటో నా పొలము ఏంది మేడం? అది ఏమి పొలం ఉంది మేడం? ఎందుకు రాసిచ్చావు? మరి ఏం ప్రేమతో రాసిచ్చావు? పిల్ల పుట్టింది, ఇప్పుడు రేపొద్దున ఆమె పంచాది ఈమె పంచాది అని దాని పిల్లకి మాత్రం పొలం రాసిస్తావు.
భార్యకు పుట్టిన బిడ్డకి మాత్రం పొలం రాసి మామ ఉండి సంసారం చేసుకుంటే మామిని ఇంటికి చేసుకుంటుండే మేడం. మీరు ఇది ఒకటి ఆలోచన ఉండకపోతే చేయండి. కోర్టుకి వెళ్ళి డైవర్స్ మాకు తీసుకోవాలి. తెలియదు మేడం, నువ్వు అదంతా చెప్పిన కాదు. కథలే ఇవన్నీ- చెప్పావంటే ఇవన్నీ లేచి నాకు తిప్పి పళ్ళు రాలగొట్టేస్తాను. నీ ఇష్టంగా నీలాగా ప్రతి ఒక్కరు కూడా రాలేదని చెప్పేసి ఆమెలాగా మొగుడిని వదిలేసి ఊరి మీద బళ్ళ ఆమెలాగా అట్లా పనికి మాలిన వాళ్ళు నీకు మంచి వాళ్ళలాగా కనిపిస్తున్నారు. మీరు పెట్టే టార్చర్ భరించలేక అమ్మగారింటికి పోయేవాళ్ళు చెడ్డగా టార్చర్ పెడతాం మేడం. కొంచెం ఇనుకోరు చేసుకొని నీ తమ్ముడేమో తింగరోడు అంటున్నాడు, ఇప్పుడేమో మాకేముంది ఏం రాసి ఇవ్వడానికి అని అన్నాడు. వాడు తింగరోడు, ఆమెమో వాళ్ళకేముంది అని ఆమె అన్నది. ఆమె తింగరది. మొత్తం అందరిని కలిపి లోపల వేస్తే తెలుస్తుంది. సరే ఆవిడ కరెక్ట్ గా లేదు వెళ్ళిపోయిందని అన్నావు, కూతురు ఏం అన్యాయం చేసింది అయ్యా? ఏమో సార్ మాకు వచ్చి ఒక రోజన్నా కలిసి మాతో ఎప్పుడైనా నేను మాట్లాడినా సార్. అవును ఇప్పుడు పెద్ద మనుషులు పిలుస్తావు పలకకుండా ఆమె ఎప్పుడు ఎదురైంది, నేను ఇప్పుడు ఈ రోజు చూసిన మేడం ఆమెను. మళ్ళా మధ్యాహ్నం ఒక రోజు ఎక్కడ పోయిందో ఏం కథనో మాకు అసలు తెలియదు. నువ్వు పారిపోయి ఉంటావు. నేనేంటికి పారిపోతా సార్? మేము అడుక్కున్నాం సార్, చేసుకుని మామినింటికి చేసి మామిని జీతం ఇంటికి నాశనం చేసాం సార్. చేసావా దగ్గరుండి పెళ్లి ఆవిడకి? అందరూ కులం పద్దనం ఉండి మా అమ్మ ఉన్నావా లేదా? ఉండి చేసావు కదా చాలు. ఎంత భూమి రాసి ఇచ్చినావు అమ్మకి? ఏం లేదు సార్, అది పరంపోగు ఉంటే ఏదోటి ఇచ్చా. మా అమ్మది ఉంటే నీకు చెప్పిన మాట ఏం లేదు సార్. మా అమ్మ చనిపోయినాక ఎందుకని ఆ పాప కానీ ఆర్థిక ఉంటే అది పరంపోగు పొలం సార్, పట్ట భూమి కాదు, ఏమి కాదు. పరంపోకు భూమి ఎట్లా రిజిస్టర్ అవుతుంది? పరంపోకు భూమి ఏమి రిజిస్టర్ కాలేదు మేడం, ఊగా రాసిచ్చినాను అంతే. ఎట్లా రాసిచ్చావు? ఊగా మన అంటే ఇల్లీగల్ పనులన్నీ చేస్తావు, భార్య ఉండగా ఇంకో పెళ్లి చేస్తావు, పరంపోకు భూమి రాసిస్తావు, రాసిస్తావు కదా. అన్ని తప్పులు ఒప్పుకున్నావు, వీటన్నిటికీ లోపల వెళ్తావు. చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఈరోజు ఇంత మనం మాట్లాడుకుంటున్నా వీళ్ళందరికీ అర్థం కానటువంటి ఒక అంశం ఏంటంటే, అక్కడ కూర్చున్నటువంటి కీ ఫ్యాక్టర్ ఎవరైతే మంగమ్మ ఉందో ఆవిడ చాలా సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. ఇక్కడ అంతా ఆవిడ ఏమీ అరవట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు, ఆవిడ అనుకున్నది జరుగుతుంది అంతే మేడం. బేసికలీ ఇప్పుడు చూసేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా సైకలాజికల్ గా ఒకటి అనిపించవచ్చు, రాంగ్ రూట్ లో వచ్చేటటువంటి వ్యక్తికి ఇంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక్కడ ఉండేటటువంటి ప్రశ్న. మంగమ్మ జీవితంలో తను మొదలు పెట్టవలసిన కార్యక్రమాలన్నీ చాలా తొందరగా మొదలు పెట్టేసింది. తను మొదలు పెట్టిందా వాళ్ళ అన్నయ్యలు పెళ్లి చేశారా అన్నది పక్కన పెట్టండి. ఈరోజు 12 సంవత్సరాలకి పెళ్లి అయింది, 15 సంవత్సరాలకి విడాకులైంది, మళ్ళీ 16 సంవత్సరాలకి ఇంకో పెళ్లి అయింది. ఇప్పుడు కట్ చేస్తే కనుక 2 పిల్లలు. ఈరోజు ఇక్కడ ఎవ్వరూ కూడా ఆ అమ్మాయి రాంగ్ రూట్లో వెళ్తుంటే కనుక ఆ అమ్మాయికి అడ్డు చెప్పేటటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఈ పరిస్థితి వల్ల తనకు ఒక అన్యాయం జరగటం అన్నది ఎక్కడ జరగకపోవటం అన్నది దురదృష్టకరం. చాలా మంది ఇలా అన్యాయం చేసి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఎక్కడో ఏదో రూపాన్ని ఏదో ఒకటి తగులుతుంటుంది. అరే దేవుడు నాకు నేను చేసినటువంటి తప్పుదానికి భగవంతుడు ఇలా చేశాడు అనేటటువంటి బాధ వల్ల వాళ్ళు తప్పు తెలుసుకుంటారు, గ్రహిస్తారు. ఇక్కడ ఆ అమ్మాయి అదృష్టమో ఈవిడ దురదృష్టమో మనకు తెలియదు, కానీ ఆవిడ వెళ్ళే రూట్ అలా సాగిపోతూనే ఉంది. ఇది నెంబర్ 2. ఆలస్యం అమృతం విషం అంటారు. ఆవిడ యొక్క చేతకానితనం ఈవిడ యొక్క అడ్వాంటేజ్ పాయింట్కి వచ్చింది. వాక్కుంటుంది, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మన మొహం చూపెట్టదు, ముక్కు చూపెట్టదు, కూతురుతో పాటు ఎలా సస్తే సచ్చింది, మనదేం పోయింది అనేటటువంటి ఆలోచన. ఇంక ఇక్కడి నుంచి వచ్చేటటువంటి 4వ పాయింట్ అడ్వాంటేజ్ ఇంక మనం చెప్పనవసరం లేదు. అమాయకుడు అనాలా, పిచ్చోడు అనాలా, లేదంటే చాకచక్యంతో వ్యవహరిస్తున్నాడు అనాలా, లేదంటే ఇంకో ఆడదానికి బానిస అయ్యాడు అనాలా. సో ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే కనుక, ఒక చేతకానటువంటి మొగుడిని కంప్లీట్గా కీ ఇచ్చినటువంటి బొమ్మలా తిప్పుకొని ఆ మొగుడితో పాటు మధ్యలో ఉండేటటువంటి అన్నయ్యల్ని, కుటుంబ సభ్యులందరినీ తిప్పుకొని ఈరోజు తను కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాట్లాడేటటువంటి ఆ కాన్ఫిడెన్స్ని చూస్తూ ఉంటే కనుక మనకే ఒళ్ళు ఒక విధంగా అనిపిస్తుంది. ఏంటి అసలు ఒక తప్పు చేసేటటువంటి వ్యక్తి, నీకు పిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయికి కూడా ఒక కూతురు ఉంది, ఎక్కడన్నా ఒక మాట వాళ్ళేదో చేశారు నేను చేసుకున్నాను అంటే కనుక వాళ్ళేదో చేశారు నువ్వు చేసుకున్నావు, కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా నా తోటి ఆడది అన్యాయం అవుతుంది కదా, ఇక్కడ నేను తన గురించి ఏమైనా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా లేదా అన్నది ఎప్పటికైనా కూడా నువ్వు గ్రహించి మాట్లాడితే కనుక నీ పిల్లలు బాగుపడతారు, నువ్వు బాగుపడతావు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే ఈ సైకాలజీయే భయంకరం. ఏంటి సైకాలజీలో ఉండేటటువంటి భయంకరం ఏంటంటే, భగవంతుడు నాకు తెలుసో తెలియకో 12 సంవత్సరాలప్పుడు మా అన్నయ్య తెలివి తక్కువతనం వల్ల లేదంటే ఏంటో నాకు తెలియదు, కానీ నాకు పోయి ఒక ఊబిలో పడేశాడు భగవంతుడు. పడేయటం వల్ల నేను అన్యాయం అయిపోయాను. అన్యాయం చేయడానికి కారణం ఎవరున్నా పర్లేదు, అందులోంచి నేను బయటపడ్డాను. కాబట్టి ఈరోజు నన్ను నేను బాగు చేసుకోవాలి అంటే కనుక నా కళ్ళెదురుగుంట కనిపించే వాళ్ళందరూ అన్యాయం అయిపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుపడాలి అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణితో నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు. కనికరం గురించి మాట్లాడుతున్నాను. నేనేం పెద్ద సమస్య, దీనికి చదువు అవసరం లేదు.
బాధ, కనికరం. నా జీవితం ఏంటండి, నాకు 2 పిల్లలు కనేసిన తర్వాత నా పరిస్థితి ఏంటి అంటే కనుక ఈరోజు మాకు ఒక్కటే అమ్మాయి సార్. ఒకే పాప, ఒకటే అమ్మాయి. 10 ఏళ్ళ పాప ఉంది నీకు, సంతోషం. అక్కడ కూడా ఆడపిల్లే కదమ్మా, అక్కడ కూడా ఆడపిల్ల. ఇతను పారంబోగు భూ రాశాడా ఇంకో భూ రాశాడా అనేటటువంటిది పక్కన పెట్టండి, వినండి అన్నమాట. లిసన్ టు మీ. ఇది కరెక్ట్ కాదు. భార్యను పంచుకోవటానికి అర్హత నాకు లేకపోయినా కూడా అట్లీస్ట్ కూతురి యొక్క బాధ్యత అయినా నా భర్త తీసుకోవాలి అనేటటువంటి అవగాహన ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. నువ్వు మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నావు, ఎందుకంటే ఇతను చేసినటువంటి రెండో తప్పు. వెంకటేష్ ఈ రోజు నాకేం తెలీదు ఏది జరిగిపోయిందంటే కనుక ఇతను చాలా తప్పులు చేశాడు కదా. ఈ పెళ్లి చేయటం ఒక తప్పు, సరే. వీళ్ళిద్దరి జీవితంలో ఒక అన్యాయం జరిగింది అన్నది మనకు అందరికీ అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న రెండో పెళ్లి చూసుకోవటం వల్ల, తల్లి చనిపోవటం వల్ల, రెండో తల్లి వీళ్ళని సరిగ్గా చూడకపోవటం వల్ల, వీళ్ళకి చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం వల్ల, వీళ్ళు చేసే తప్పులు సరిదిద్దకపోవటం వల్ల వీళ్ళిద్దరికి అన్యాయం జరిగింది. కానీ వెంకటేష్ ఇక్కడ పదే తప్పు చేస్తున్నాడు. ఆ తప్పు చేశాననేటువంటి మాట ఇప్పటికి కూడా తను సమర్థించుకుంటున్నాడు. ఏమంటుంది? పోయింది రాలేదు కాబట్టి నేను చేసేసాను అంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అట్లీస్ట్ ఒక కూతుర్ని కన్న తర్వాత అన్లెస్ అండ్ అంటిల్ ఆ కూతురు ఇతను కూతురు కాదు అనేటటువంటి ఆలోచన మీలో ఎవరికన్నా ఉందా అన్నది నా ప్రశ్న. ఏమో సార్, మాకు నో ఏమో కాదు, ఒకే ఆన్సర్ ఎస్ సార్ నో. ఏమో సార్, ఏమో అన్నది సమాధానం కాదు. సార్ నాకు అట్లా అసలు మాకు ఎట్లా తెలుస్తుంది సార్? నువ్వు మాట్లాడటానికి అర్హత లేదు. నువ్వు మాట్లాడటానికి అర్హత లేదు. వాళ్ళిద్దరికి పుట్టిన కూతురు కాదంటానికి నువ్వెవరు సమాధానం చెప్పేది? వాళ్ళు చెప్పాలి. 4 గోళ్ల మట్టుకు నువ్వు పెళ్ళాను అనుకుంటున్నావేమో, చూస్తున్న వాళ్ళు కోర్టు నువ్వు పెళ్ళాం అనుకోదు సార్. మాకైతే తెలవదు అన్న మాట ఈజ్ ఈక్వల్ టు వాళ్ళిద్దరికి పుట్టలేదు అని నేను భావిస్తాను. తెలవదేండి అయ్యా మాట్లాడేది. నువ్వు తెలియనోడు మరి ఏ విధంగా చేసావు ఇంకొక ఆమెని? నీ తమ్ముడి విషయం నువ్వు మాట్లాడాలయ్యా. నీ కూతురా కాదా? నీ తమ్ముడు పెళ్ళాం దగ్గరికి వెళ్తున్నాడు ఉంటున్నాడు అన్న విషయం తెలుసుకోకుండా ఇంకొక దాన్ని ఎలా తెచ్చావు? కరెక్ట్ చేసుకుని మేము కరెక్ట్ ఉంటే మీకు కరెక్టా? 3 ఏళ్ళు ఒకటితో ఉండేసి వాడిని కాదని వచ్చేసినాం. కరెక్టా? కరెక్ట్ ఉందో ఏముందో మళ్ళీ ఆవిడ గురించి మాట్లాడుతున్నావు, దాని గురించి మాట్లాడు. ఆమె రానందుకు ఈయన ఏదో ఒకటి ఆమె సంగతి వదిలే, ఆమె సంగతి మాట్లాడు. వాడు అనుమానించినాడని, వాడు ఎందుకు అనుమానించినాడు? వాడితో వీడితో మాట్లాడితే అనుమానించినాడు. అలాంటి దాన్ని తీసుకొచ్చి నీ తమ్ముడికి అంటగట్టవు. ఏం కారణంతో తెచ్చావు? అమ్మగారింటికి పోయినావిడ కరెక్ట్ కాదు, ఆమె కరెక్టా? సర్లే మేడం, మేము తిరిగినాం. ఏంటి సర్లే? తప్పు జరిగింది అని ఒప్పుకోండి. తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పు. ఆటలాడుతున్నావు ఎందుకు ఈ వాదన? ఏం పెళ్ళాలు చచ్చిపోయిన వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటా ఉండరా? 4-5 పెళ్ళాలు లేకపోతే పిల్లల్ని పెంచుకున్న వాళ్ళు లేరా? మీ అమ్మ చనిపోయిందని బాధపడ్డావు, వాళ్ళ నాన్న బతుకుండగానే లేడు కదయ్యా. వాళ్ళ నాన్న చనిపోయినది మాకు తెలియదు. ఎవరు వాళ్ళ నాన్న కాదు, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఈ చేతకానోడు. వీడెక్కడ పోయాడు? ఏమో మేడం సార్, దానికి ఒక డైలాగ్ నేర్చుకున్నావు. ఏమో మేడం, ఏమో సార్ మేము అడిగే మరి అది హార్డ్ కోర్ క్రిమినల్స్ లక్షణం. ఇట్లా అమాయకంగా అనేది హార్డ్ కోర్ క్రిమినల్స్ లక్షణం. నువ్వు హార్డ్ కోర్ క్రిమినల్వి. నేరం మీద నేరం చేసుకుంటే వెళ్ళిపోయావు. చాలు, నువ్వు పొరంబోకి భూమి రాయిచ్చింది, ఈమె ఉండగా ఆమెను తీసుకొచ్చి ఆయన జీవితంలో వదిలింది, ఇవన్నీ చాలు. వీటికి నువ్వు పోతావు, జీవితాంతం ఉంటావు జైల్లో. వేరేమేం అవసరం లేదు. చేస్తాం, వదిలిపెట్టేది మాత్రం లేదు. జీవితాలు నాశనం చేసి పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చేయిస్తూ సంసారం అనుకుంటున్నావు. నువ్వు పెళ్ళం ఉండగా ఇంకోటి పెళ్ళం ఎట్లా అవుతుంది? నీకోసం చట్టంలో సెపరేట్ గా రాశారా? వచ్చి కరెక్ట్ చేసింటే నేను ఇంటికి ఇట్లా వాడు చూడు, గుడ్లు మెట్టకరిస్తే ఏం తెలియనట్టు చూస్తున్నాడు. రాత్రిలో పెళ్ళం దగ్గరికి పోయేది తెలుసు, బిడ్డను కానేది తెలుసు. అది అడిగితే నీకు తెలియదేమి. మళ్ళీ మీ అన్న మాట్లాడుతుంటే గుడ్లు మెట్టకరిస్తున్నావు. ఎన్నిసార్లు పోయినావు, ఎట్లా చేసినావు, ఏం కదా? ఆమెనే పిలిచింది రామని. అడుగు, నీకు తెలియకుండా ఎన్ని చేశాడో. నువ్వు తెలుసుకోకుండా పిచ్చోళ్ళగా మాతో వాదులాటకు దిగుతున్నావు. ఏమో మేడం, ఏదో చేయండి అంటే మేము నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా? ఏం చేయలేము అనుకుంటున్నావు ఏంటి? ఏంటి కనపడతారులే మేడం. ప్రతి దానికి మెడికల్ గా ఉంటుంది. 5 నిమిషాల పని తెలుసుకోవడానికి. అనుకోండి మేడం. ఆమె రాకపోతే శిక్ష పడదు, నువ్వు చేసిన దానికి శిక్ష పడుతుంది. మాట్లాడితే ఆమె రాలేదు అంటున్నావు,
అది ఆమె రానందుకే మేడం కాపాడదు అది. చేసినది కానీ. ఆమె అది నీకు రావడానికి అనవసరం. నీ పెళ్ళామే లేదు, చేస్తుంది. ఆమె వేరే వాడితో వెళ్ళలేదు. ఎన్నిసార్లు తిరిగినామో మా అమ్మని నంపించిన అందరిని అదే నంపించిన అంటున్నా, ఆమె రాకపోతే ఆమె కారణం ఉంది. నువ్వు కొట్టావు అనే దానికి కారణం ఉంది. మా ఊర్లో కనుక్కోమని సార్ లేదు, ఊర్లో వాడు చూస్తాడేమి? ఎవరు చూస్తారు మేడం? ఎవరు కొడుతున్నారు? ఊర్లో వాడు చూస్తాడా? ఎవరు ఎట్లా చూస్తారు? పల్లెటూరు మేడం. ఇంట్లో కొట్టేది ఎట్లా చూస్తారు? ఇంట్లో వాకిలేసి కొడతామా మేడం? ఎవరన్నా అట్లా అనుకుంటారా మేడం? అట్లా అదే అనుకుంటా అంటున్నాను. ఇట్లా చేసుకుంటాం మేడం. అట్లా అంటే మరి ఊరంతా తెలిసి చేసావు కదా, దానికి ముందు ఎవరన్నా శిక్ష ఇలా పడితే అప్పుడు చేస్తారా? బుద్ధి ఈ వస్తుంది. ఊర్లో ఎవరన్నా వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ కొడుకులకి వాళ్ళ అన్నలకి ఇంకో దాన్ని తెచ్చి అంటగడతారా? ఇంకా అదే పాట పాడకు తమ్ముడు, క్షమాపణ చెప్పుకో. క్షమాపణలే సార్. మాకు కాదు, ఆవిడకి క్షమాపణ చెప్పండి. ఎంత అన్యాయం అయింది ఆవిడ జీవితం, మాకెందుకు క్షమాపణ? అన్యాయం జరిగిందా లేదా? కరెక్ట్ చేసిండే సార్, మేము కూడా అదిగో మళ్ళీ అదే పాట పాడుతున్నాం. ఆవిడ కరెక్ట్ గా చేయాలంతే కదా. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే అది కరెక్ట్, నువ్వు లోపల వెళ్తావు, వాడు లోపల వెళ్తావు, అది లోపల వెళ్తుంది. ఆమె ఇంకా వేయలా, ఆమె కరెక్ట్ కాదు. అయ్యో పాపం నా మొగుడే, అయ్యో నా అత్తగారు ఇల్లే అనుకొని ఆమె అనుకోంది కాబట్టి ఇన్ని రోజులు ఉన్నారు. కరెక్ట్ గా ఇప్పుడు కేసే ఇస్తాం. నువ్వే నీ నోట్తో ఒప్పుకున్నావు కదా, దగ్గరుండి పెళ్లి చేస్తాను, దగ్గరుండి పొరంబోకు ల్యాండ్ రాసి ఇచ్చానని చెప్పావు కదా. నీ తమ్ముడు తింగిరోడ్ అని చెప్పేసి నువ్వు ఉండి చేశానన్నావు కదా. నువ్వు చెప్పినవే, నేను చెప్పింది కాదు, రికార్డ్ అయింది. సర్లే మేడం. ఇప్పుడు ఆమె కరెక్ట్ గా అడుగులేస్తుంది నువ్వు కోరుకున్నట్టుగా. ఫైనల్ గా ఒకటే మేడం, జమునమ్మ ఒక్కసారి ఆలోచించమ్మా. ఇక్కడ ఏమి ఇతను మాట్లాడట్లేదు, చాలా ప్రమాదకరమైనటువంటి మన్ను తిన్న పావులా ఉన్నాడు అతను. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం. బతుకు జట్కా బండి మీదకి వచ్చాక తాగే వాళ్ళు వచ్చారు, తిరిగే వాళ్ళు వచ్చారు, అరిచే వాళ్ళు వచ్చారు, కరిచే వాళ్ళు వచ్చారు, కొట్టే వాళ్ళు వచ్చారు. అందరికంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం ఇక్కడ ఉన్న వ్యక్తిత్వం. సో ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి మనుషుల్లో మార్పు కోరుకోవటం అన్నది సహజంగా చాలా కష్టమైనటువంటి అంశం. అతనేం మాట్లాడట్లేదు, మాట్లాడినా ప్రాబ్లం ఉండదు. అట్లీస్ట్ ఇది మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ప్రాబ్లం కాబట్టి ఇది కరెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా నేను చెప్తున్నాను. మాట్లాడకుండా పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఇలా తలాడించేవాడిని ఎప్పటికీ కూడా మనం నమ్మేదానికి అవకాశం లేదు. తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? ఓకే, మరి చూసారు కదా ఈరోజు ఇతను ఎంత తప్పు చేశాడో వాళ్ళ అన్న అంతకన్నా ఎక్కువ తప్పు చేశాడు. అండ్ తప్పుల మీద తప్పులు చేసినట్టు వాళ్ళే ఒప్పుకున్నారు. సో లీగల్ గానే వెళ్లాల్సి ఉంటుంది అనుకుంటా. ఏం చేయాలి? బతుకు జట్కా బండి వేదికకు ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆ సామాజిక బాధ్యత ద్వారా కూడా అసలు నిజం చెప్పాలంటే ఈ కేసులను పరిష్కరించవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఏ విధంగా చెప్తున్నానంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మహిళలు. అంటే మహిళల్లోని ఎటువంటి మార్పు రావాలి, ఎటువంటి మార్పు తీసుకురావడానికి బతుకు జట్కా బండి వేదిక ప్రయత్నించాలి అనే విషయానికి వచ్చినప్పుడు ముందుగా నేను మంగమ్మ గురించి మాట్లాడాలనుకో. అంటే ఇక్కడ నేను ఎప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఏ వ్యక్తి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడను. మంగమ్మ స్థానంలో ఉండేటటువంటి ప్రతి మహిళకి నా మాటలు వర్తిస్తాయి అని అనుకో. అయితే ఇటువంటి స్థానంలో కూర్చున్నటువంటి మహిళలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము చాలా తెలివిగలవాళ్ళము అని విర్రవిగేటటువంటి ప్రతి మహిళ కూడా తెలుసుకోవాల్సినటువంటిది, ఆ స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఆమెకు సంబంధించినటువంటి పుట్టింటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక చెల్లెలకు పెళ్లి చేసిన లేదా ఒక కూతురికి పెళ్లి చేసిన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా లేదా మేనమామలైనా ఎవరైనా కానీ మీరు చేసినటువంటిది పెళ్లి కాదు. ఒక విధంగా చెప్పాలంటే భార్య వదిలేసినటువంటి మగవాడిని కానివ్వండి లేదా భార్యను వదిలేసినటువంటి ఒక బాధ్యత లేనటువంటి ఒక మగవాడి దగ్గరికి నీ చెల్లిని కానీ నీ కూతురుని కానీ నీ బంధువు అయినటువంటి మహిళను కానీ నువ్వు పంపిస్తున్నావు అన్న విషయం తెలుసుకోవాలి మొదట. ఎందుకు ఈ మాట కోటాను కోట్ల మంది చూస్తుండగా కార్యక్రమాన్ని న్యాయ నిపుణులు చూస్తారు, మేధావులు చూస్తారు, గొప్పవాళ్ళు చూస్తారు, సంస్కారవంతులు చూస్తారు. ఇంతమంది చూస్తుండగా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మంగమ్మ లాంటి మహిళలు అన్యాయం కాకూడదు. మీరు కేవలము ప్రియురాళ్ల స్థానంలోనే ఉండాలి తప్పితే భార్య స్థానంలో మీరు ఉండేటటువంటి అవకాశం లేదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 5కి కాంట్రరీగా భార్య బ్రతికుండగా భార్యకు విడాకులు ఇవ్వకుండా ఒక మగవాడు పెళ్లి చేసుకున్నాను అంటే అది పెళ్లి కాదు, కేవలం మీరు మిమ్మల్ని ఉన్నారు ఆ పని చేయడానికి మీ వాళ్ళు పంపిస్తున్నారు. మంగమ్మ లాంటి మహిళల్ని పంపిస్తున్నారు. ఇక్కడ మంగమ్మ లాంటి మహిళలు నిజంగా ఆడదానికి ఆత్మాభిమానం చాలా అవసరం. నిజంగా ఆత్మాభిమానం కలిగినటువంటి మహిళలైతే, ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళైతే, అంటే అన్నలు చెల్లెలుగా చూసుకుంటే, తల్లిదండ్రులు బిడ్డని బిడ్డగా చూసుకుంటే, ప్రేమగా గౌరవంగా పెంచుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పని మీరు చేస్తున్నారు. గౌరవప్రదమైనటువంటి పని మీరు చేయట్లేదు. ఇది నేను నిక్కచ్చిగా గట్టిగా కోటాను కోట్ల మంది చూస్తుండగా
చట్ట పరిధిలోని చెప్తున్నాను ఈ మాట. తను ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి అనుమానం వలన విడిపోవడం జరిగింది. విడిపోయినప్పుడు నేను కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకున్నాను అని చెప్పింది. అంటే మనతో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కానీ క్రిమినల్స్ ఎంత తెలివిగా మాట్లాడినా నేరస్తులు ఎక్కడో చోట దొరుకుతారు. అది చట్టంలోనున్న గొప్పతనం. ఇంత తెలివిగా మాట్లాడినటువంటి మంగమ్మని, చాలా తెలివిగలదాన్ని అని మాట్లాడిన మంగమ్మ తను కోర్టులోని మొగుడిని వదలడానికి విడాకులు అనేటటువంటి పత్రాన్ని తీసుకునే తెలివి ఉంది. కానీ నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు విడాకులు అనేటువంటి పత్రం ఆ చేసుకునేవాడు తెచ్చుకున్నాడా లేదా పెళ్ళాన్ని వదిలేసి అని నువ్వు కానీ నీ వాళ్ళు కానీ చూడకపోవడం నమ్మడానికి ఇక్కడ మేము పిచ్చివాళ్ళం కాదు. మేమే నమ్మకపోతే రేపు కోర్టు నమ్ముతుందా, చట్టం నమ్ముతుందా? ఆ ఒక్క పాయింట్ చాలు నీ భర్త అనే అనుకునేటటువంటి ఈ వ్యక్తి, ఈ రోసయ్య అనేటటువంటి వాడు 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద లోపలికి వెళ్ళడానికి. ఆ 494 కంప్లైంట్ లోని మా బావగారు వాళ్ళు, మా అన్నయ్య అని మీరు ఇచ్చినటువంటి ఆ సాక్ష్యము వాళ్ళందరినీ లోపల పంపించడానికంటే నిలబెట్టి, తప్పుడు పని కాదు నేరం చేసినందుకు, నేరం చేయించినందుకు అందరూ లోపలికి వెళ్ళడానికి 494 ఉపయోగపడుతుంది. ఇది ప్రతి మంగమ్మ లాంటి స్థానంలో కూర్చున్న ప్రతి మహిళ మీ జీవితాన్ని మీరు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? గౌరవప్రద మనిషికి కష్టం ఉంటే పర్వాలేదు, గౌరవం లేకపోతే ఏం లాభం అండి? ఒక మంచి జీవితం, ఒక మంచి స్థానం సమాజంలో మనకు లేకపోతే ఇంకెందుకండి బ్రతికుండడము? నువ్వు ఒక భార్య అనేటటువంటి స్థానంలో బ్రతికిన దానికి నీ పక్కింటోళ్ళు ఇది అని చూసిన దానికి తేడా లేదా అండి? మీరు గట్టిగా కూర్చోవలసినటువంటి అవసరం ఏంటి అని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అలాంటి పరిస్థితి మీకు రాకూడదంటే మీ భర్తలు మిమ్మల్ని వదిలేసినప్పుడు, లేదా మీరు మీ భర్తలను వదిలేయాలనుకున్నప్పుడు, మీ సంసార జీవితం భయానకంగా ఉన్నప్పుడు చట్టపరంగా విడాకులు తీసుకోండి. మీరు ఇంకొక మగవాడిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వేరే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయకండి. మీ కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి, ఇంకొక మగవాడిని మీ జీవితంలో తెచ్చుకోవడానికి ధర్మపదమైనటువంటి పెళ్లి చేసుకోండి, చట్టపరంగా పెళ్లి చేసుకోండి. ఆ మగోడికి కానీ భార్య ఉంటే ఆ భార్య బ్రతికుండంగా విడాకులు తీసుకోకుండా మీరు పెళ్లి చేసుకుంటే దాన్ని పెళ్లి అన్నారు, మిమ్మల్ని భార్య అన్నారు, మిమ్మల్ని కేవలం మిస్ట్రెస్ అంటారని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మీ కడుపుని పుట్టినటువంటి బిడ్డలు రేపు పలానా రోసయ్యకు ప్రియురాలకు పుట్టినటువంటి వాళ్ళము అని చెప్పుకునే పరిస్థితి తీసుకురాకండి. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. పోరంబోకు ల్యాండ్ కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానివ్వండి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కానివ్వండి, ఇంక ఏ ఆస్తి అయినా కానీ మీ పేరు మీద రాస్తే ఆ పేపర్ కేవలం చిత్తు పేపర్ మాత్రమే, కానీ అది ఏ విధంగా కూడా మీకు హక్కుని కల్పించదు. ఆ ఆస్తి మీద దాన్ని నాలుగు గీసుకొని చెత్తబుట్టలో పడేయాలి. ఒకవేళ రాసిచ్చారని విర్రవీగితే దాన్ని భార్య స్థానంలో ఉన్నటువంటి జమున లాంటి వాళ్ళు ఒక చిన్న అర్జీ పేపర్ పెడితే ప్రోత్సహించినటువంటి వాళ్ళు, అందులో నేరస్తులుగా భాగం తీసుకున్న ప్రతి వాళ్ళు కూడా శిక్షార్హులే. అంటే వెంకటేశ్వర్లు లాంటి వాళ్ళు 494లో వెళ్ళడమే కాదు, ప్రభుత్వాన్ని మోసం చేసి ఎవరో దానికి రాయిపిచ్చినటువంటి సాహసం చేసినందుకు అతన్ని లోపలికి పంపించేటటువంటి అవకాశం ఉంది. అక్రమంగా ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు అనేటటువంటి ఆర్జీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఈ దిశలో పయనించినప్పుడు ఇవన్నీ ఎందుకు చేయడం అంటే, ఎవరైతే ఈ రెండో స్థానంలో కూర్చున్నటువంటి మంగమ్మ లాంటి మహిళలకి ఏది చెందనప్పుడు, ఏది దక్కనప్పుడు వాళ్ళు చాలా నిరాశకు లోనయ్యి ఎందుకు ఇటువంటి బతుకు అనేటట్టు మెటీరియలిస్టిక్ అవసరాలు చాలా అవసరం ప్రతి మనిషికి. భార్య అని చెప్పేసి ఉంటేనే సరిపోదు, వాడు అన్నం పెడితేనే పెళ్ళాం ఉంటుంది, వాడు భూమి రాసిస్తేనే పెళ్ళాం ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు ఆ పెళ్ళాం నాకు అక్కర్లేదు మొగుడని చెప్పేసి వెళ్ళిపోతుంది. కనుక ఇటువంటి స్థానంలో కూర్చోకుండా మహిళల్ని ఆపాలి అంటే ముందు ఇటువంటి చర్యలు జమున లాంటి వాళ్ళు చేయాలి. ఓ 16 సంవత్సరాల పాటు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు నెగ్లెక్ట్ చేయడం తప్పు, వదిలివేయడం తప్పు. ఒక ఆడపిల్ల కని ఒక 10 ఏళ్ల వయసు వచ్చేంత మటుకు ఆగకూడదు. ఇమీడియట్ గా వీళ్ళందరినీ లోపల ఏల్చాల్సినటువంటి బాధ్యత భార్యస్థానంలో ఉన్నటువంటి మహిళల మీద కూడా ఉంది. ముఖ్యంగా వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని, అలాగే భర్త అయినటువంటి ఈ రోసయ్య లాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదండి. డాక్టర్ గారు ఇందాక నాకు చాలా నచ్చినటువంటి బెస్ట్ అంటే లీగల్ గా బాగా ఎక్స్పీరియన్స్డ్ లాయర్స్ సాధారణంగా చూడగానే చెప్తారు, వీళ్ళు క్రిమినలా, వీళ్ళు మంచోళ్ళ, ఈ పని చేశారా చేయలేదా అని చూడగానే చెప్తారు.
విట్నెస్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఏ మనిషికి ఏ ప్రశ్న వేస్తే సరైనటువంటి సమాధానం వస్తుంది అనేటటువంటి టెక్నిక్స్ వాళ్ళకి వాళ్ళ వృత్తి ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చి ఉంటుంది. ఇన్ని కేసుల్లోని నిజంగానే డాక్టర్ గారు చెప్పినట్టు ఎంతో మందిని చూసాము, కానీ వీళ్ళిద్దరు కూడా హార్డ్ కోర్ క్రిమినల్స్. ఆ లక్షణాలు పరిపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తులు. అంటే అమాయకంగా నటించడం అన్నది, నిజం చెప్పాలి, నటించడం అన్న అమాయకత్వం ఉండడం వేరు, అమాయకంగా నటించడం అన్నది క్రిమినల్స్కి ఉండేటటువంటి ఆ లక్షణాలు బాగా పుష్కలంగా కలిగినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. ఇక్కడ వెంకటేశ్వరరావు ఒక క్రిమినల్ని చెప్పడానికి, తను చేసింది క్రైమ్ అని ఒప్పుకున్నది ఏంటంటే ఒక మాట పదే పదే అన్నాడండి. ఏమన్నా ఆమె కరెక్ట్గా ఉండి ఉంటే, అంటే జమున కరెక్ట్గా ఉండి ఉంటే ఈమెనెందుకు తెచ్చేవాళ్ళమండి, ఆమె కరెక్ట్గా ఉండి ఉంటే ఈమెనెందుకు తెచ్చేవాళ్ళమండి అన్నాడు. చూడండి, ఈ కరెక్ట్గా ఉండడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి? భార్య భర్తలుగా వాళ్ళిద్దరూ వైవాహిక జీవితం గడిపుంటే, అంటే శారీరక పరమైనటువంటి సంబంధం ఉంటే అదే అనుకోవాలి ఇక్కడ ఈ కేసులో. ఎందుకు అనుకోవాలనుకుంటే అన్నం పెట్టడానికి భార్య అక్కర్లేదు, ఎందుకంటే ఆయనకు కూడా పెళ్ళాం ఉంది, ఆయన భార్య ఎంతో వండి పెడుతుంది, లేదా వాళ్ళమ్మ వండి పెడుతుంది, వాళ్ళమ్మ చనిపోతే వాళ్ళ భార్య ఉంది కాబట్టి వండి పెడుతుంది. కానీ ఇక్కడ అది కాదు, భార్యగా చేయాల్సినటువంటి పనులు ఇక్కడ భార్య నిర్వర్తించలేదు అన్నది ఆయన ఉద్దేశం. అది కరెక్ట్ కాదు అని చెప్పడానికి కేసులోని ఒక కూతుర్ని కూడా కన్నాడు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయం ఆయనకు తెలిసి కూడా ఇంకొక దాన్ని తెచ్చి చేశాడు. ఎందుకు చేశాడంటే ఈయనకు అనుకూలంగా ఈ భార్య లేదు కాబట్టి, మొదటి నుంచి కూడా ఆయనకి ఇష్టం లేదు, పడలేదు కాబట్టి. కనుక వాళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తలుగా జరగాల్సినవి అన్నీ జరిగినాయి. ఆ విషయం అడిగితే ఏమో నాకు తెలియదండి, అది తెలియనోడు నువ్వు ఎలాగ మరి నీ భార్యకు ఇంకొక దాన్ని తీసుకొచ్చి చేసావు, తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. నీకు తెలిసినట్టుగా వాళ్ళిద్దరికి సంబంధం లేనట్టుగా, ఆమె కరెక్ట్గా లేనట్టుగా నువ్వు నిర్ణయం చేసి నువ్వు ఈ నేరానికి ప్రోత్సహించావు కాబట్టి ప్రథమ నేరస్తుడు ఇందులో నిజంగా భర్త కంటే కూడా భర్త అయినటువంటి వెంకటేశ్వరరావు. ఆ తర్వాత సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు ఇంకోటి ఏమన్నాడు, తింగరోడండి గల్లంత అయిపోతున్నాడని చేశానండి. మరి నీ తమ్ముడు కూతురు ఈరోజు గల్లంత అయిపోతుంది, మరి ఆమెకేం చేస్తావు నువ్వు? కనుక ఎటు చూసినా కూడా ఇక్కడ వెంకటేశ్వరరావు ప్రథమ నేరస్తుడు. అలాగే ఈ పెళ్లికి సపోర్ట్ చేసినటువంటి ఆమె పుట్టింటి వాళ్ళందరూ కూడా నేరస్తులు. అన్నిటికంటే ఈ రోసయ్య ఇటు ఇంకొక దాన్ని తీసుకొని వస్తే అన్న తలదించుకొని కంటిన్యూ అయ్యాడు, ఎందుకంటే అన్ని అవసరాలు తీర్చాలి. అలాగే మళ్ళీ భార్య దగ్గరికి వెళ్ళి ఒక కూతురు కూడా జన్మనిచ్చి, ఆ కూతురు నీకు పుట్టిందా లేదా అంటే 2 ఏళ్ళు అయిందని చెప్పేసి ఇంకొక అబద్ధం ఆడుతున్నాడు. దానికి సాక్ష్యం ఆమె చెప్తుంది, మంగమ్మ ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి చెప్పడం. అందరూ కలిసి మూకుమ్మడిగా చేసినటువంటి పని కాబట్టి వీళ్ళందరూ కూడా డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ వీళ్ళందరినీ లోపలేసేటటువంటి ఇమోషనల్, ఫిజికల్ అండ్ ఆల్సో ఆమె యొక్క ప్రేమని, ఆ కూతురికి రావాల్సినటువంటి హక్కుల్ని అన్నిటి భంగం చేశారు కాబట్టి, ఏలియనేట్ చేశారు కాబట్టి డీవీసీ వేయాలి, 494 వేయాలి, సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వేసి వీళ్ళందరినీ చీటింగ్ కూడా చేశారు, 420 కింద కూడా వేసి వీళ్ళందరినీ లోపల వేయాల్సినటువంటి బాధ్యత. ఏడ్చేదా? ఆమె చేసినందుకే కదా మేడం. అదే ఆమె చేసింది లేదో కోర్టులో చెప్పు, కోర్టు చెప్తుంది కదా. ఈ డైలాగ్ మీ ఊర్లో పనికి వస్తుంది, మా దగ్గర కోర్టు దగ్గర పనికి రాదు. సో అందరూ జైలుకి పోతారా, లేకపోతే నీ తమ్ముడిని భార్యతో పంపిస్తావా? మాట్లాడండి, ఒక అవకాశం ఇది. మీరు చేసిన చాలా పెద్ద తప్పులు, ఎవ్వరు కూడా మిమ్మల్ని కాపాడే పరిస్థితి లేదు. ఆమెకు అన్యాయం జరిగింది, ఇప్పటికి కూడా ఆవిడ భర్త కావాలంటుంది కాబట్టి ఇంత ఓపిక్గా మాట్లాడుతున్నాం. లేకపోతే ఇంతసేపు కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. లాయర్ గారు ఉన్నారు, కేసు వేస్తే అందరూ లోపలికి వెళ్తారు. కాబట్టి రోసయ్య చేసిన తప్పు సరిదిద్దుకొని భార్యతో వెళ్ళి భార్యని బిడ్డని చూసుకోవాలి. ఏం రోసయ్య వెళ్ళు. మీ అన్న చెప్తాను వెళ్తావా? ఇవ్వలేదన్నావు కదా, అబద్ధం చెప్పావు కదా, మీ అన్న చెప్పాడు కదా రాశానని. అబద్ధాలు నువ్వును ఆమె బాగా అబద్ధాలు ఆడతారని ప్రూవ్ చేశాడు కదా, చెప్తున్నారా? భార్య దగ్గరికి వెళ్ళు. ఏం పని నీకు? అసలు మంగమ్మ లాంటి తెలుసుకోవాలి, ఇట్లా మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు, వాళ్ళని ఎట్లా గౌరవిస్తారో, వాళ్ళతో ఎట్లా ఉంటారో, వాళ్ళని ఇంకా గొప్పగా వాళ్ళ గురించి మాట్లాడడం చాలా దురదృష్టకరమైన విషయం. నువ్వు గనక మళ్ళీ జమునమ్మని బాధ పెట్టి, బిడ్డని బాధ పెట్టి, మంగమ్మ బెదిరించిందనో వెంకటేశ్వరరావు బెదిరించాడని అటు వెళ్ళావంటే జీవితంలో బయటికి రాలేవు. నీతో పాటు అందరూ పోతారు లోపలికి, ఎందుకంటే అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. నీకు మంగమ్మతో శారీరక సంబంధం ఉంది అనే దానికి ఆమె బిడ్డ చాలు. DNA టెస్ట్ చేస్తే మీ ఇద్దరు తప్పు చేశారనే దానికి ప్రూఫ్ ఉంది. మీ అన్న నేనే దగ్గరుండి పెళ్లి చేశానని చెప్పిన దానికి సాక్ష్యం ఉంది. పెళ్లికి ఎవరెవరు వచ్చారో ఆమె ఇంతకుముందు లిస్ట్ ఇచ్చింది, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. ప్రభుత్వ భూమి కూడా పొరంబోకు ల్యాండ్ ఆమెకు రాసి ఇచ్చానని మీ అన్న చెప్పాడు, ఆ సాక్ష్యం చాలు. ఇప్పుడు రేషన్ కార్డులో రేషన్ తీసుకున్నా, లేదా గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు తీసుకున్నా,
ఆధార్ కార్డులో నీ పేరున్నా ఇవన్నీ కూడా సాక్ష్యాలే. ఈజీగా మీరు అందరూ జైలుకి పోవటానికి ఎవరు కూడా కాపాడే పరిస్థితి ఉండదు. నువ్వు ఎన్ని రోజులు జమునమ్మని ఏడిపించకుండా ప్రేమగా చూసుకుంటావో అన్ని రోజులు నువ్వు సేఫ్. ఒకసారి ఆవిడ ఏడిపిస్తే ఆవిడ కేసు పెడుతుంది. ఓకే, మరి చూసారు కదా, రోసయ్య లాంటి తింగిరోడ్ని అన్న గాని వచ్చిన మంగమ్మ లాంటి వాళ్ళు కూడా ఎలా తోలుబొమ్మలాగా ఆడించుకొని జమున లాంటి ఒక భార్య జీవితాన్ని నాశనం చేశారో స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా రోసయ్య తన జీవితం జమునతోనే అన్న విషయం తెలుసుకొని భార్య బిడ్డతో కనుక ఉంటే అతను హ్యాపీగా ఉండొచ్చు. లేదు అని ఇంకా తప్పులు చేసుకుంటూ పోతే తానే కాకుండా తన అన్న, తను ఉంచుకున్న మంగమ్మ, అలాగే మంగమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా జైలుకి వెళ్లే పరిస్థితి ఉంది. అండ్ ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి మరి ఇలా లబ్ధిదారులైన వాళ్ళకి మోసం జరుగుతూ లబ్ధిదారులు కాని వాళ్ళు భార్య స్థానంలో మరి ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ పేర్లు ఎక్కించుకొని ఈ విధంగా ప్రభుత్వాల్ని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోకుండా అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి అది లబ్ధిదారులకు చేకూర్చే విధంగా చేస్తే ఇలాంటి తప్పులు అనేవి అరికట్టేదానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.